వచ్చినట్టు నువ్వుంటే చూడవా మంచువాన నన్ను ముంచనంట వాన విల్లు మీద ఇల్లు కట్టినెవ్వరంట ఈ లోకమంతా నిన్ను చూసనంట ఏ దిష్టి నిన్ను తాకకుండా ఇంటిలోన దాచుకుంటా రంగు రంగు తారలుండి తొంగి తొంగి ఒక్కసారి
హూ ఇస్ ద మదర్ ఆఫ్ నేషన్? ఆవిడ పేరుకు ముందు మదర్ లేకుంటే అసలు మనం గట్టిగా మదర్ తెరీసా, సూపర్ మ్యామ్. ఈ రెండు క్వశ్చన్స్కి కూడా గిఫ్ట్ రావడం లేదు. థర్డ్ క్వశ్చన్ ఇప్పుడు ఏదైతే అడుగుతున్నానో ఆ క్వశ్చన్ చేసి ఆన్సర్ చేసిన వాళ్ళకి గిఫ్ట్. హూ ఈస్ ద బ్రదర్ ఆఫ్ నేషన్? హూ ఇస్ ద బ్రదర్ ఆఫ్ నేషన్? వెళ్ళి ఆయన భాషలో, మీరు ఏ భాష అయినా పర్వాలేదు, ఆయన భాషలో ఆయన్ని అన్న అని సంబోధిస్తారు. సో ఎవరు అన్న ఆయన లాంగ్వేజ్లో? హూ ఈస్ ద బ్రదర్ ఆఫ్? ఎనీ గెస్? గోల్డ్ చైన్ కావాలా వద్దా మనకి? కమాన్. ఈరోజు నా కళ్ళన్నీ ఆ గోల్డ్ చైన్ మీదే ఉన్నాయి. పేమెంట్ దగ్గర పీచ్ బారాలు ఆడాడు, ఆ గోల్డ్ చైన్ ఎలాగైనా దొబ్బేయాలి. కమాన్. చంద్రన్న, మోదీ అన్న, ఏమిటండి మోదీ అన్న, చంద్రన్న, జగన్ అన్న, పవన్ కళ్యాణ్ మేడం ప్లీజ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడు. మీరు ఆయన్ని మాకు అన్న చేస్తున్నారు. చాలా అన్యాయం ఇది. నో, పవన్ కళ్యాణ్ కాదు, ఆయన మావయ్య. మావయ్య మా మమ్మీకి బ్రదరా? మావయ్య బావా? మావయ్య లేదండి, నాకు వాళ్ళ అబ్బాయి బావ అవుతాడు, తను మావయ్య అవుతాడు. కమాన్. అది అస్సలు ఏమండి, అసలు ఏజ్తో సంబంధం లేదండి. ఈయనకంటే పెద్దోళ్ళు కూడా వెళ్ళి ఈయన అన్న అనే పిలుస్తారు. సరే మేడం, ఒక్కసారి పాదాలు చూపించారు. ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, సోను సూద్, ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు. అన్నగారే కదా. అందరికీ చిరంజీవి గారు పెళ్లి చేసుకుంటారంటే ఎంతమంది లెటర్లు పంపిస్తారు తెలుసా? మేము ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు. ద్రౌపది అన్న సరే మేడం చెప్పారు కాదు, చెప్పైనా భయ్యా थोड़ा प्याज डालो, भैया एक प्लेट पानी पूरी. యూనివర్సల్ అన్న అండి. బ్రదర్ ఆఫ్ నేషన్ వచ్చేసి పానీపూరి వాళ్ళ. గట్టిగా చప్పట్లు కొట్టండి మరి. ఇప్పుడు లేదో చెప్పండి, ఇది లాజిక్ నిజమైన క్వశ్చన్. చిలక గోరింకల్లాగా చల్లగా ఉండండి, చిలక గోరింకల్లా చూడముచ్చటగా ఉన్నారు, చిలక గోరింకల్లా ఎంత బాగున్నారో అని మనం కపుల్ని అంటామా అనమా? విన్నారా ఎవరైతే? విన్నారు కదా అందరూ. అలా వైట్ చిలక గోరింక కాకి గ్రద్దల్లా ఎంత చూడముచ్చటగా ఉన్నారు, గుడ్ల గోబా రాబందుల్లా ముద్ద చేస్తున్నారు అని ఎందుకు మనము అనము? వైట్ చిలక గోరింక. చెప్పండి. చిలక అందంగా ఉంటుంది, పలుకుతుంది అంటే అమ్మాయిలాగా. అమ్మాయిలాగా. గోరింక కూడా మాట్లాడుతుంది. గోరింక కూడా మాట్లాడుతుంది. అంటే మేడం గారి దృష్టిలో ఆడవాళ్ళే అందంగా ఉంటారు, మగవాళ్ళు కరెక్ట్ నల్లగా గోరింకల్లా పిచ్చి పిచ్చిగా ఉంటారు. అంతేనా? కరెక్ట్ పాయింట్. మీరే లాజిక్ లేదన్నారు, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. సార్ వచ్చేస్తున్నా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే భార్యాభర్తలు సంవత్సరంకి ఒకసారి ఇలా ఫంక్షన్లోనే కనిపిస్తారు, అదే సింగిల్. ఈ లాజిక్ నేను ఆలోచించాలంటే ఇంకో 1 year పట్టింది. సార్ చెప్తున్నారు, సార్ నేమ్ సుధాకర్ గారు చెప్తున్నారు. ఒకసారి చిలక గోరింక అంటే అన్యోన్యతకి సింబల్ అన్నారు. అన్యోన్యంగా ఇది 1 man షో అయిపోతుంది. నేనే క్వశ్చన్ అడిగి జ్యోతికి చప్పట్లు కొట్టండి ఆన్సర్ చెప్పేస్తుందని నేనే ఆన్సర్ చెప్పేసి ఎందుకు టైం వేస్ట్ అని కొట్టేస్తాను. ఇది చాలా లాజికల్ అండి. మనం థ్యాంక్స్ చెప్పాల్సింది, క్లాప్ చేయాల్సింది మన పూర్వీకులకి. ఇప్పటికీ ఈ ప్రపంచంలో చిలక జాతి పక్షులు, గోరింక జాతి పక్షులు అవి వయసుకు వచ్చాక ఆడ చిలక మగ చిలక కల్లి భార్యాభర్తలు చేయొద్దు. ఆడ చిలక మగ చిలకతో, ఆడ గోరింక మగ గోరింకతో జత కట్టాక ఒక పక్షికి ఏమైనా అయితే ఇంకొకటి జత కట్టదు. అందుకే భార్యాభర్తలు కూడా అలా లైఫ్ లాంగ్ అన్యోన్యంగా ఉండాలని అలా పోలిస్తారు. మన పూర్వీకులకు భయంకరంగా ఉంటుంది.
నువ్వు పాట పాడితే అసలే 6 అని చెప్పి వీళ్ళందరూ 7కి వచ్చారు 8కి వచ్చారు వాళ్ళందరూ పారిపోతారు అని నాలో ఉన్న కళాకారిని తొక్కేశాడు. అయితే మన ఇంట్లో ఇద్దరిని దేవుడితో ఈక్వల్గా చూస్తాం. ఎవరు వాళ్ళు? దేవుడికి కల్మషం ఉండదు అంటాం. ఎవరు? పిల్లలు పెద్దలు. మేడం, నాట్ పిల్లలు. పిల్లలకి ముందు ఇంకొక వర్డ్ ఉంది, పసిపిల్లలు. దానికి ముందు ఇంకొకటి ఉంది, నాలాంటి చిన్న పిల్లలు. ఎస్. సో పిల్లలతో మనం స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ఎవరున్నారు? చిల్డ్రన్ త్వరగా వచ్చేయండి. కమా. ఎస్ మేడం. ఇయర్స్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వీళ్ళతో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ సీనియర్సా జూనియర్సా? పజిల్ అయితే మగవాళ్ళే అడగాలి. ఈ వీళ్ళతో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయాలి అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. 1 2 3 4. అబ్బాయి తరపు వాళ్ళతో స్టార్ట్ చేద్దాం వాళ్ళు చప్పట్లు కొట్టండి. అమ్మో, ఇది పిక్సెల్ కాదు, వీళ్ళు ఎలా అయినా బుక్ చేద్దాం మనం అని. సరే, మీతోనే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ పెళ్ళి? 36. ఈ 36 సంవత్సరాల్లో మేడం గారిలో బాగా నచ్చిన 5 క్వాలిటీస్ చెప్పి ప్రపోజ్ చేయాలి. ఐదు క్వాలిటీస్ చెప్పి ప్రపోజ్ చేయాలా? మేడం గారిలో మీకు బాగా నచ్చిన 5 క్వాలిటీస్ దగ్గరగా చేయబట్టుకోండి. జడ ముందుగా వేయండి, మరి మామూలు ఇప్పుడు లేదు, కట్ అయిపోయింది. పర్వాలేదండి, ఆ మాత్రం అది వేయండి, ముందుగా వేయండి మీరు. వాళ్ళు జడ నచ్చింది. ఇంకా వెరీ కోఆపరేటివ్, చాలా కోఆపరేటివ్. చప్పట్లు మాత్రం కొట్టకుండా నొప్పెడితే చేతులు వద్దండి. నెక్స్ట్, ఇంకా ఏదైనా మీ ఇద్దరం ఆలోచించి ఒక నిర్ణయానికి దానికి స్టిక్ అవుతాం.
ఓకే, ఏమంటే అదే. 3 అయ్యాయి, ఇంకా 2 ఉన్నాయి. 36 సంవత్సరాలు. కనీసం మనం 5 కూడా చెప్పకపోతే బాగోదు. ఈ చేతుల్లో పవర్ ఉందండి. అది మగవాళ్ళకి మాత్రమే తెలిసిద్దండి ఆ పవర్ ఏంటో. కమాన్, ఇంకొక 2 క్వాలిటీస్ సార్. 2 క్వాలిటీస్ సార్. 36 సంవత్సరాల నుంచి ఆవిడ వండుతుంటే తింటున్నారు సార్. వంట బాగుందని చెప్పడం లేదు. బాగుంది. నాకు రోజు ఉదయం క్యారేజ్ పెడుతుంది ఆఫీస్కి వెళ్ళడానికి. ఆ. దానికోసం చాలా శ్రమిస్తుంది. ఇంకా 1 ఇయర్ ఉంది నాకు రిటైర్ అవడానికి. కొంచెం బాధపడుతుంది, ఇంకో సంవత్సరం చేయాలా అని. వంట బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకొక క్వాలిటీ తేవాలి. ఏం చేయాలి లేదు అడిగారు, ఏం చేయాలని ఆయనకి అలవాటు అయిపోయింది అన్ని ఆయన అడగడం. ఇప్పుడు ఆవిడ గురించి పోవడాలని ఆవిడని అడుగుతున్నారు. ఇంకొక క్వాలిటీ. చాలా మంచి ఆర్టిస్ట్ ఈవిడ. ఓకే, చాలా ఎక్సలెంట్. ఏదైనా చేయాలనుకున్నా వెరీ క్రియేటివ్. ఏదైనా చూసిన వెంటనే చేయగలుగుతుంది. మీరు సూపర్ సార్. పెళ్ళై 36 సంవత్సరాలు అయితే పక్క వాళ్ళు అందించాలి మీకు. అదే పక్క వాళ్ళు అందించాలి. చెప్పండి, ఆ 3 ముక్కలు చెప్పేయండి. విండి చెప్పేసి మ్యాజికల్ వర్డ్స్. అదే ఐ లవ్ నన్ను చూసి కాదు, ఇది బాగాలేదు అసలు. మేడంని చూసి చెప్పండి. మేడం కళ్ళలో ఐ లవ్ యూ. ఇప్పుడు మైక్ పక్కకు పాస్ చేయండి. మీలో నచ్చిన క్వాలిటీ చూడండి. ఇప్పుడు కవితలు చెప్తారు మీ గురించి. చప్పట్లు కొట్టండి అబ్బా. ఆయన అన్ని విషయాలు నాకు ఇష్టం. చేయబట్టుకోండి మీరు. 36 సంవత్సరాలు అయిపోయింది కదా, అలాగే గట్టిగా చెప్పండి. అన్ని ఇష్టం. అన్నీ ఇష్టం. కేరింగ్, నన్ను కానీ పిల్లల్ని కానీ వాళ్ళ మదర్ని కానీ ఆయన కేరింగ్ నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ ఏంటంటే ఈవెన్ మా పేరెంట్స్ కూడా ఆయన కేరింగ్గానే ఉంటారు. అది నాకు చాలా ఇష్టం. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి. మా ఆయన బంగారం. చూడండి, ఆడవాళ్ళ కంటే బాగా ఎవరైనా మాట్లాడగలరా? చూడండి ఎలా చెప్తారు. 106 kgs బంగారం. 3 క్వాలిటీస్ అయ్యాయి, ఇంకా 2. అన్ని అందులోనే ఉన్నాయి. ఆయన బంగారం ఉన్న దాంట్లోనే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అన్ని మీరు చెప్పేయండి ఆ 3 ముక్కలు. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు మైక్ వీళ్ళకి పాస్ చేయండి. అలా కొట్టేలా నన్ను చూడకూడదండి, చిన్న పిల్లని నేను. దొరికావా నీ బీపు వాచిపోద్ది అన్నట్టు చూస్తారా నన్ను. సరే, చిన్న పిల్లని. ఫస్ట్ నేను ఆంటీతోనే స్టార్ట్ చేస్తాను. కమా, మీరే చెప్పాలి. కమా. అమ్మ జ్యోతి, ఆయనతో జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఫారెస్ట్లో ఫారెస్ట్ ఆఫీసరు చూసుకో దొరికేవాడు. సార్ చిన్న పిల్లని సార్, కనికరం చూపించండి నా మీద. చెయ్యపోతే అది పేమెంట్ చేసుకొని మేడం చెప్పండి. సార్లో ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్? 32 years. 32 years. సార్లో మీకు బాగా నచ్చిన క్వాలిటీస్? ఆయన అందం. చూసారా మీరు అందరు చూసారా? సార్ షోల్డర్స్కి వచ్చారు ఇలా నాకు కనిపించే. కమా నెక్స్ట్. ఇంకా సిన్సియారిటీ. కొట్టరేమండి చప్పట్లు. సిన్సియారిటీ. ఇంకా అందం, సిన్సియారిటీ. అసలేని వర్డ్స్ చెప్పేశారు. ఇంకా ఆయన జాబ్ ఎందుకంటే మా ప్రకృతితోనే మమేకమై జీవించాలి. సో టఫ్ ఉంటుంది కానీ ఇష్టపడి చేస్తున్నారు. ఓకే, 4th పాయింట్. 24 carats బంగారం. 24 క్యారెట్స్ బంగారం. నేను ఎంట్రీలో ఈవిడ రాకపోయేసరికి ఈవిడ ఏం మాట్లాడరు అనుకున్న కవితలే స్టార్ట్ చేసేస్తున్నారు ఈవిడ. 24 క్యారెట్స్. ఇంకా 5th పాయింట్. చాలే, ఐ లవ్ యూ. 5th పాయింట్. ఆయన చూసి చెప్పరా, నన్ను కాదు ప్లీజ్. ఐ లవ్ యూ సో మచ్. సార్ ఇట్స్ యువర్ టర్న్. మనం అస్సలు తగ్గకూడదు సార్. ఎడ్యుకేషన్లో ఎప్పుడు పిల్లలకి మేడమే సపోర్ట్ చేశారు. ఓకే, గట్టి క్లాప్ చేయండి. నెక్స్ట్. ఫీల్డ్లో మటుకి ఎప్పుడు నేను దొరికేవాడిని కాదు, ఆయన కోఆపరేటివ్గా ఉండేది, మేనేజ్ చేసుకునేవారు. ఓకే, ఇప్పుడు నేను అవన్నీ ప్రాణుల కోసం అడిగితే ఎంత బాగా చెప్తారో ఈయన. ఆవిడ కోసం అడిగితే ఏమున్నాయని ఆలోచిస్తున్నారు. ఇంకొక 2 చెప్పండి సార్, మీరు 5 వద్దు. సిన్సియర్ ఆఫీసర్ కాబట్టి. ఇప్పుడు ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు 6:37 కల్లా రెడీ ఉంటుంది. 6:37 కల్లా మాకు తెల్లారదు. ఈవిడ క్యారేజ్ రెడీ చేసేసేవారు. సూపర్.
అంతే ఇంకా నేను మైండ్కి ఇచ్చేసారా నేను చెప్పాలంటే అది రావు ఫీల్డ్ అంటే చెప్తాను. అదే చెప్పాను, నేను ఇప్పుడు చెప్పిన ఫీల్డ్ గురించి ఏమైనా చెప్పండి చెప్పేస్తారంట. చెప్పాలంటే మీరు కూడా మేడంకి ఆ 3 మ్యాజికల్ వర్డ్స్ చెప్పండి. చెప్పాలి ఐ లవ్ యూ చెప్పాలి మేడంకి. మేడంని చూస్తూ మేడం మీరు ఎదురుగా నిల్చోండి. ఏమండి నన్నే చూడండి చెప్పండి సార్ చెప్పేయండి. అన్నీ చెప్పకూడదు. సార్ ఇప్పుడు మీ ఇద్దరు ఒకవైపు, మేడం మీ ఇద్దరు ఒకవైపు. ఇప్పుడే పెళ్ళయింది కదా, లైఫ్ పెళ్ళి అవ్వాలి అంటే లేదా కొత్తగా పెళ్ళైన అబ్బాయిలకి లైఫ్ హ్యాపీగా సాగిపోవాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ పాయింట్ వినడం నేర్చుకోవాలి, వండడం నేర్చుకోవాలి, వినడం కూడా నేర్చుకోవాలి. అర్థం చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ గట్టిగా చెప్పాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ సార్ భార్యకి కోపం వస్తే భర్త ఏం చేయాలి? మైక్ ఇచ్చి కొట్టకండి నన్ను, ఆన్సరే చెప్పండి. భార్యకి కోపం వస్తే భర్త ఏం చేయాలి? సైలెంట్ ఉండాలి, సార్ కొంచెం మైక్ దగ్గర గట్టిగా. సైలెంట్గానే ఉండాలి సార్. ఆఫీసర్ అయినా బిజినెస్ మ్యాన్ అయినా భార్యకి కోపం వస్తే భర్త ఏం చేయాలి? సైలెంట్ అయిపోవాలి. అది మీకు ఎడ్యుకేట్ చేద్దామని వాళ్ళు కొట్టరండి, చప్పట్లు కొట్టరు. మీ ఇద్దరికి ఒక క్వశ్చన్. అలిసిపోయి చిరాకులో చాలా స్ట్రెస్తో వచ్చిన హస్బెండ్ ఇంటికి వస్తే భార్య ఎలా రిసీవ్ చేసుకోవాలి? ఒకసారి గట్టిగా వినిపించిందండి. చిరునవ్వుతో రిసీవ్ చేసుకోవాలండి. ఏమైనా కోపాలు ఉంటే తర్వాత చూపించుకోవాలి. వచ్చిన వెంటనే బట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదు అని అంటే మన మీద పడుతుంది అంతే. జాగ్రత్తగా. ఏమండి బాగున్నారు, వచ్చేసారా? వచ్చి ఫ్రెష్ అయ్యి వచ్చేయండి. లేట్ అయింది, తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చింది. అది ఫోన్ ఏం ఎత్తలేదు, తర్వాత రాగానే మాత్రం మీరు కూడా హస్బెండ్ బాగా కోపంలో ఉన్నప్పుడు ఆయన కోపం తగ్గించడానికి భార్య ఏం చేయాలి? రెచ్చగొట్టాలి. కోపం తగ్గించడానికి రెచ్చగొట్టాలా? అద్భుతమైన పదాలు వెలువడుతున్నాయి. భర్త కోపంగా ఉన్నప్పుడు భార్య రెచ్చగొట్టాలి. మనం రెచ్చిపోతారు, తగ్గిపోతారంట. ఇన్నాళ్ళు తెలియక ఓకే ఫాలో అయిపోతారు మేడం. గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటా కెట్టుకున్న సందామావే. గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటా కెట్టుకున్న సందామావే. ఊరంతా నాకు అర్థమైంది. అని వాళ్ళు వెళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవ్వాడు. విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు. మాట పెడసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడివరికి తెలుసును నాకన్నా. సూసేకి అతిరవ్వ మాదిరే ఉంటాడే నా సరే. మెత్తాని పత్తిపే పోసోడై పాడుకొనా రింగా రింగా, బిర్రాన చేరుకొనా నీ ముందు నిల్చుకొనా, చెయ్యేసి ఎత్తుకొనా బంగారంగా. నువ్వలా రాసుకునే చందనమై దిద్దుకునే కుంకుమనై ఉంటానే నీతోనే ఇష్టంగా ఉంచుకోనే. నోరు ముద్దలు పెట్టుకుంటా, తేనె ముద్దలు పెంచుకుంటా, రాత్రి పగలో నా రాణి నువ్వే.
ఈ మాటలు చెప్పడం చాలా అరుదు. మీ తమ్ముడిలో బాగా నచ్చిన క్వాలిటీస్ చెప్పాలి. అసలు తమ్ముడిలో ఇటువంటి క్వాలిటీస్ నేను అసలు వస్తాయి అనుకోలేదు. ఇటువంటి తమ్ముడు దొరకడం నాకు అదృష్టం. ఏ తమ్ముడికి ఇటువంటి క్వాలిటీస్ ఉండవు. అలా ఏమైనా చెప్పండి. కేరింగ్, అందరి విషయంలో కేరింగ్గా ఉంటాడు. డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటుంది. తమ్ముడు గురించి చెప్పండి అంటే కేరింగ్ ఓకే అండి, డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటుంది, క్రికెట్ బాగా ఆడతాడంట. ఇంకేం ఇక్కడ వచ్చిన డబ్బులు బాగా ఖర్చు పెడతారు. ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడతారు. డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి ఆయన చూసి నేర్చుకోవాలి. మీరు రండి. అభి గారు మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఒకటి. కాదు కలిసి చాలా షార్ట్ జస్ట్ కాల్ మాట్లాడు అంటే చాలా ఈజీగా మూవ్ ఆన్ అయ్యి ఉంటాయి. ఫ్రెండ్స్ లైక్ ఫ్రెండ్స్, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్. సో బాగా అంటే అందరితో బాగా కలిసే టైప్ అన్నమాట. నైస్, అలా ఉంటుంది బాగా. ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో చాలా బాగా మాట్లాడారు. వెరీ జోవియల్, వెరీ ఫనీ, మంచి మీమ్ నాలెడ్జ్ ఉంది. దట్స్ వాట్ ఐ రియలీ లైక్.
Finally, someone with whom I can talk memes. I can share memes. I can relate to. పుణ్యవాన్ని మేము వాళ్ళు బాగా బతుకుతారు అంతే కదా. మీరు ఆయన గురించి చెప్పాలి. ఏదైనా అడ్వైస్ కావాలంటే ఫస్ట్ పర్సన్ రీచ్ అవ్వడానికి ఒక పర్సన్ ఉంటారు కదా, నాకు సో రేపు పొరపాటున సార్ ఏమైనా వేరే పీచే అని మీరు ఆయన పట్టుకోవచ్చు అనమాట. మీ ఒకటి ఏదైనా కావాలనుకుంటే ఎంతకైనా సాధించుకుంటాడు. దట్ ఈస్ ఐ నో. వచ్చిన యాంకర్ గురించి చెప్పని లేదు, మీకు తెలిసిన పర్సన్ కోసం చెప్పన్నారు, చక్కగా చెప్పచ్చు. Yeah, okay. He's like my brother, but he's very caring towards me. That's what I can say. The best quality he can ever have. నాకు అభి అన్న అవుతాడు, బట్ ఏంటంటే కజిన్. అన్న గురించి అన్ని కేరింగ్ అన్ని అందరూ కవర్ చేశారు ఆల్రెడీ. బట్ ఏంటంటే అది ఎనీ టైం మిడ్ నైట్ ఎప్పుడైనా కానీ ఐ థింక్ ఐ కెన్ రీచ్ అవుట్ టు నాన్న మెసేజ్ చేస్తాడు. సో దాట్స్ బట్ ఏంటంటే అది ఐ థింక్ ఆల్రెడీ అందరు కవర్ చేస్తారు. అభినయితుడు నాకు కూడా అన్నయితుడు. ఆత్పాక్ పాకాల్ ఆత్పాక్ కరివేపాకు అద్భుతమైన మీరు మా అక్కని బాగా చూసుకుంటాను, నాకు నచ్చిన క్వాలిటీ. మార్కులు కొట్టేశారు. నాకు తెలిసి ఈ వర్డ్ వంద మనం చెప్పక్కర్లా, ఒక్క లైన్తో అలా ఆపేయచ్చు. ఒక్క వర్డ్తో ఆపేశారు ఆయన. సో లోకేష్ బ్రో అండ్ చింటూ పర్సనల్గా నేను లైక్ చిన్ను పర్సనల్గా లాస్ట్ 2-3 days, బట్ యాజ్ దే మెన్షన్ ఈజీగా జెల్ అవుతున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ముగ్గురు నా కజిన్స్ అండ్ అగైన్ నేను ఒకవేళ ఇండియా వస్తే విల్ బి దేర్ ఫర్ మీ. అండ్ బయటికి వెళ్ళడానికన్నా ఏం చేయాలన్నా విల్ బి దేర్ అండ్ ఐ క్యాన్ నాట్ దట్ ట్రస్ట్ వర్తీ ఫర్ మీ. నేను ఏ అదర్ ప్లాన్ చేసినా కవర్ చేస్తాను. చాలా వాల్యుబుల్ వర్డ్. యా అన్నాల్ ఫ్రెండ్, బట్ ఇందాక మెన్షన్ చేసినట్టు బ్రదర్ ఫ్రమ్ అదర్ అన్నారు కదా, అలాగా ఏ ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా ఏమున్నా ఏం నీడ్ ఉన్నా సరే విల్ బి దేర్. తనే అనకూడదు. అలాగే కేరింగ్, రెసెన్స్ బాగుంటుంది, డబ్బులు ఖర్చు పెడతాడని 3 ముక్కల్లో కొట్టేయడానికి లేదు. మాకు ఏదైనా కొంచెం మంచిగా చెవికింపుగా వినాలని ఉంది, అవునా కాదా చెప్పండి. అలా ఇద్దరు కలిసి చేసిన వెదవ పనుల కోసం ఇప్పుడు ఇది మంచిగా ఈ స్టేజ్ వాడుకోవాలి మనం, తెలియాలి. ఒక్క ముక్కలో చెప్తా, అంటే అందరూ విన్నారో లేదో తెలీదు. కింగ్డమ్ మూవీలో సాంగ్ ఉంటుంది, అది ప్లే చేస్తే చాలు. Put your hands together. Everyone. 2 కళ్ళు సరిపోవు చూడడానికి మమ్మీ. ఆల్రెడీ కొల ఇప్పేస్తున్నారు మమ్మీ. మమ్మీ ప్లీజ్ వెళ్ళి జాయిన్ అవ్వండి మమ్మీ. వెళ్ళి జాయిన్ అవ్వండి మమ్మీ డాడీ ప్లీజ్. గో. పిల్లలిద్దరు బాగా కలిసి ఉన్నారండి. అంటే వీడు ముందు యూఎస్ వెళ్ళినా తర్వాత వీడు వెళ్ళిన చాలా సపోర్ట్గా ఉన్నాడు అన్నకి. ఎక్కడ అన్న ఇబ్బంది పడతాడో ఏంటో అని ఇదే సపోర్ట్ పిల్లలకి లైఫ్ లాంగ్ వాళ్ళిద్దరూ ఒకరికొకరు విడిపోకుండా ఉంటే అదే మాకు చాలు. తల్లిదండ్రులుగా మాకు అదే హ్యాపీనెస్. అందరూ నేను భగవంతుని కోరుకుంటాను. ఇక్కడితో కదా కోడల గురించి కూడా చెప్పాలి.
మా పెద్ద అంటే నాకు ఇంకా చిన్న కోళ్ళకి తెలిసింది తక్కువ, కానీ ఈ అమ్మాయి కూడా బాగానే కలుస్తుంది. మా పెద్ద కోళ్ళ మటుకు మాంగారు పక్కన ఎలా నిలబడిందో దాన్ని బట్టి మీకు అర్థం కావాలి. మా ఇంటి పిల్లలాగే ఉంటుంది. ఇంకా ముందు ముందు కూడా మాకు వీళ్ళిద్దరి తాలూకా అయితే కోడళ్ళ తాలూకు సపోర్ట్ మాకు ముందు ముందు కూడా ఉండాలి. ఎందుకంటే మేము పెద్దవాళ్ళు అవుతున్నాం కదా, మా కేరింగ్ అంతా కూడా వాళ్ళిద్దరూ చూసుకోవాలి. మగపిల్లలు అంటే వాళ్ళు ఎలాగో మా పిల్లలు కాబట్టి వాళ్ళకి ఎలానూ ఉంటుంది. బయట నుండి వచ్చినా వీళ్ళు మా పిల్లలు, మా ఆడపిల్లలని మేము అనుకుంటున్నాం. వాళ్ళ కేరింగ్ కూడా మాకు ముందు ముందు ఇలాగే ఉండాలని మేము అనుకుంటున్నాం. చరిష్మాకి ఇవ్వాలి. మీరు ఇప్పుడు ఫ్యామిలీలోకి వెళ్తున్నారు కదా, చాలా తక్కువ పరిచయం అంటున్నారు. సో వాళ్ళ గురించి ఈ తక్కువ పరిచయంలో ఏం తెలుసుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఫ్యామిలీలోకి వెళ్తున్నందుకు? ఒక్కొక్కరి గురించి. ఫస్ట్ అత్తమ్మ. సేమ్ లైక్ మామ్. కొంచెం దగ్గర మైక్ దగ్గరగా. మామయ్య గారు కూడా అంతే. ఇంట్లో మమ్మీ డాడీతో ఎలా ఉంటున్నారు? 4 monthsలో లైక్ అర్థమైపోయింది. మై మామ్ అండ్ డాడ్ అంతే. కో సిస్టర్. యా, షీ సో బ్యూటిఫుల్. ఇన్ అండ్ అవుట్. అండ్ బాగా చాలా తక్కువ మాట్లాడారు, కానీ ఫ్రెండ్ లానే ఉంటారు. పతిదేవురి గారి కోసం చెప్పండి. ఏముంది, బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ కాదు, బెస్ట్ ఫ్రెండ్. మంచి ఫోటో దిగేద్దామా? ఎవరి వైఫ్ వాళ్ళ పక్కన నిలబడి. దానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. మీ సిస్టర్కి, అత్తయ్య గారి కోసం చెప్పండి, మామయ్య గారి కోసం చెప్పండి. ఇప్పుడు తన కొద్ది పరిచయంలో తను చెప్పారు. తను ఆల్రెడీ చెప్పింది కదా, అంతే అంతే. చెప్పండి మీ మాటల్లో. లైఫ్ లాంగ్ నేనున్నంత వరకు లైక్ తన వెంటే నేను ఉంటాను, దేంట్లో అయినా. ఓ అంతే, ఇంక నేనేం చెప్తా. మా అమ్మాయి లాగా అని అన్నారు కదా, అలానే చూసుకుంటారు. మావయ్య గారు, మీ డాడీ మైక్ ఆఫ్ చేసేసారు ఆవిడ ఆనందంలో. మీ మట్టి గారు, డాడీని డిమాండ్ చేస్తే డిమాండ్ చేస్తారు. మీ మరిది గారు, ఐ లాస్ట్ మై బ్రదర్. హీఈస్ మోర్ దెన్ దట్. సరే గట్టిగా క్లాప్ చేద్దాం. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. మీ హస్బెండ్ గారి గురించి ఏం చెప్తారా? పొగడ్తలు ఏమైనా ఉన్నాయా? ఫ్యామిలీలోకి వచ్చాను ఓ, బికాస్ తనే కదా నన్ను చూస్ చేసుకున్నారు. సూపర్, థ్యాంక్ యూ. ఓకే, అందరు బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి హార్ట్ఫుల్గా మీ క్లాప్స్తో. ఈ ఫ్యామిలీ ఎప్పుడు ఇలా నవ్వుతూ హ్యాపీగా ఉండాలి అని. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు మించి మిమ్మల్ని నేను ఏడిపించానా? నా పేమెంట్ కట్టేది నాకు భయం. தமிழ் தெரியாதா? ஹிந்தியில 1 செகண்ட். छुपा के लाई तेरे लिए
खाई तू ही बता जाऊं मैं कहाँ मुझको दुआ किसकी लगी भाई आके पधारा हूँ जो यहाँ इल्ले फिकर आजा इधर बीट पे लगा ले तू ठुमका 1 2 3 4 get on the dance floor 1 2 3 4 get on the dance floor booty shake come on do hard dance show it out hit the music party hit the music give me some more 1 2 3 4 get on the dance floor booty shake come on do hard dance show it out hit the music party hit the music give me some more లేని చెక్కలున్న కోయిల ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి చిక్కుకుపోత కోయిల అంటుకున్న ప్రేమ నిప్పు ఆరదు గట్టి మీద నిద్రేమో వాళ్ళదు కోయిలా హాయ్ కోయిలా కోయిలా హాయ్ కోయిలా పొంగుతున్న పిచ్చి ప్రేమ ఆగదు దచ్చమంటే చిన్ని గుండె చాలదు కోయిలా హాయ్ కోయిలా కోయిలా హాయ్ కోయిలా నువ్వు లేకపోతే దిక్కు తోచదు చల్లగాలి కూడా ఇటు వీచదు ఈ మనసిక ఎవరికి ఇవ్వదు నిన్ను వదిలెక్కడికి వెళ్ళదు నా ప్రేమ ఏమో ఊహలకి అందదు నీకు తప్ప ఎవరికి చెందదు కోయిలా హాయ్ కోయిలా కోయిలా హాయ్ కోయిలా చక్కనైనా చిక్కనైనా చుక్కలాంటి కోయిలా చక్కెర లాంటి ముక్కర లాంటి ముక్కర లాంటి కోయిలా చక్కనైనా చక్కలేని చెక్కలున్న కోయిలా ఎక్కడికెళ్తే అక్కడికి వచ్చి చిక్కుకుపోతా కోయిలా इश्क में दिल बना है इश्क में दिल फना है ओ मिटा दे या बना दे मैंने तुझको चुना है ओ तेरे सारे रंग ओढ़ के डंग ओढ़ के तेरा हुआ मैं सबको छोड़ के इश्क करना नाप तोल के राज खोल के आया हूँ मैं सबको बोल के ओ मैं तो चलिया तेरी ओर तेरा चलिया ऐसा और तेरा होया मैं यार भूले आए संसार चलिया तेरी ओर तेरा चलिया ऐसा और तेरा होया मैं यार भूले आए संसार స్వామి అంటే నా పెనిమిటి లెక్క చక్కనుందిర స్వామి నా స్వామి నీ ఎనకే అడిగిస్తాంటే నీ ఎనకే అడిగిస్తాంటే ఎక్కన్న గుడి ఎక్కినట్టుందిర స్వామి నీ పక్కన కూసుంటే పరమేశ్వరుని తక్కినట్టుందిర స్వామి నువ్వు వెళ్ళేదారి సుత్తా ఉంటే ఎర్ర ఎండినట్టుందిర స్వామి నా స్వామి నా స్వామి రర స్వామి బంగారు స్వామి విసల స్వామి రోషల స్వామి నా స్వామి రర స్వామి బంగారు స్వామి విసల స్వామి రోషల స్వామి పోజ్ కొంచెం ముందుకు రండి 30 నవంబర్ 1993 జాగ్రత్తగా వినండి 13 నవంబర్ 1993 ఇప్పుడు మీ మదర్ది చెప్పండి మా మదర్ మమ్మీ మమ్మీ మర్చిపోయాడు మమ్మీ డేట్ ఆఫ్ బర్త్ మర్చిపోయాడు మమ్మీ దాని సాగదీశారు మమ్మీ క్యాప్ తీసుకున్నారు మమ్మీ ఇంటికి వెళ్ళా కొట్టేది కదా మమ్మీ 13th అక్టోబర్ ఇయర్ వద్దులేండి ఇయర్ వద్దు మేము పెద్దవాళ్ళు వేసి అడగం స్వీట్ 16 ఓకే మీకు ఒక క్వశ్చన్ అడిగిన ఫస్ట్ షర్ట్ అండ్ జీన్ ఆనా డేట్ మీకు గుర్తుందా డేట్ అంటే మేబీ జస్ట్ బిఫోర్ ఎంగేజ్మెంట్ ఎంత బాగా చెప్పారు బిఫోర్ ఎంగేజ్మెంట్ ఓహో డేట్ చెప్పండి ఎప్పుడు కలిసారు మీకు గుర్తుందా మీరు చెప్పండి అక్టోబర్ 2022
అవునా? సరే, ఇది నిపుణుల పర్యవేక్షణలో నేర్చుకుంది. సో ఎవరు చూసి భయపడమాకండి మా డాన్స్. ఆ నిపుణులు రాజేషేనండి. అట్లా మొహాలు వేసుకొని చూస్తారేంట్రా, వాయించండి. కన్ను పెట్టరు, కన్ను కొట్టరు, పార పెట్టరు, బయట పట్టరు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్. పాటలు వేసారు, మా పవన్ కళ్యాణ్ పాట ఒకటి ఏంటి? సిచ్యువేషన్ డిమాండ్ చేయట్లేదు సీతారాం గారు. ఆయన పాట సిచ్యువేషన్ ఏముందండి, మేము డిమాండ్ చేస్తున్నాంగా. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవరి డప్పుడు కొట్టండి. జీవితం తాడు లేని బంగారాన్ని గిర్రుమంటూ తిప్పడం, జీవితం మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల. మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఢిల్లీ యుద్ధాల, మొగుడు పెళ్ళాలంటే నీ కంకి గొడవళ్ళ. అట్ట కన్నెర చెయ్యాల, కారాలే నూరేలా, ఇట్ట తుమ్మెత్తి పొయ్యాలా, దూరాలే పెంచేలా, కుందేలు కోపం వస్తే చిరుతకి చెమటలు పట్టేలా. వేషాలు చాలే, నువ్వు కాక పడితే కరిగేటంత చీరే లేదులే.
మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల వేషాలు చాలే నువ్వు కాక పడితే కరిగేటంత సీనే లేదులే మీసాల పిల్ల ఎండల్లో దాగి 7 రంగుల్లో ఆహరిల్లే పుట్టను కదా ముల్లైనా పువ్వులైనా కొమ్మకు పోసి కదా గిర్ర 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 గింగిరాగిరే సర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగిరే అందాల భూమి సూర్యుడిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోక పిట్టలే జర్ర 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 ఎగిరిపోవులే అయ్యంటూ రాయి ఒడిసరిలా చాలా మంది సింగర్స్ కూడా ఉన్నారని తెలిసింది. సో ఆ సింగర్స్ ఇక్కడ థింగర్ పిలుస్తుంది. సింగర్స్ రాల్ సార్ మీరు వస్తారా? నన్ను ఎత్తుకొని ఇక్కడికి తీసుకురమ్మంటారా? मेरे सपनों की रानी कब आएगी तू आई रुतु मस्तानी कब आएगी तू बीती जाए जिंदगानी कब आएगी तू चलिया तू चलिया मेरे सपनों की रानी कब आएगी तू आई रुतु मस्तानी कब आएगी तू बीती जाए जिंदगानी कब आएगी तू चलिया तू चलिया नारी की कलियां भागों की कलियां सब रंग रलियां पूछ रही है
मेरे सपनों की रानी कब आएगी तू, आई रुत मस्तानी कब आएगी तू, बीती जाए जिंदगानी कब आएगी तू, चलिया तू चलिया। फूल से खिल के पास आ दिल के, दूर से मिल के चैन आए, फूल से खिल के पास आ दिल के, दूर से मिल के चैन आए, और कब तक मुझे कर पाएगी तू, मेरे सपनों की रानी कब आएगी तू, आई रुत मस्तानी कब आएगी तू, बीती जाए जिंदगानी कब आएगी तू, चलिया तू चलिया। क्या है भरोसा आशिक दिल का और किसी पे ये आ जाए, क्या है भरोसा आशिक दिल का और किसी पे ये आ जाए, आ गया तो बहुत पछताएगी तू, मेरे सपनों की रानी कब आएगी तू, आई रुत मस्तानी कब आएगी तू, बीती जाए जिंदगानी कब आएगी तू, चलिया तू चलिया। मेरे सपनों की रानी कब आएगी तू, आई रुत मस्तानी कब आएगी तू, बीती जाए जिंदगानी कब आएगी तू, चलिया तू चलिया चलिया तू चलिया चलिया तू चलिया। మౌన మేలనోయి మౌన మేలనోయి ఈ మరపురాని రే, ఇంత మౌన మేలనోయి ఈ మరపురాని రే, ఎదలో వెన్నెల వెలిగే కన్నుల, ఎదలో వెన్నెల వెలిగే కన్నుల, తారాడే హాయిలో మౌన మేలనోయి ఈ మరపురాని రే. పలికే పెదవి వణికించెందుకో, వణికే పెదవి వెనకాల ఏమిటో, కలిసే మనసులా విరిసే వయసులా, కలిసే మనసులా విరిసే వయసులా, ఊసులు చేతనాలి బాసలు ఏమేమో అడిగిన, మౌన మేలనోయి ఈ మరపురాని రే, ఇంత ఏ పిల్ల అట్లా నవ్వేసి పార్పు మాకే బాబు, మీరేంట్రా నన్ను చూస్తున్నారు?
ఎవడి డప్పుడు కొట్టండి అది ఏయ్! ఏయ్! ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి ఉప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం ఏ పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని నందు కంట దారుణం ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను వేసి పారిపోతే ఎల్లా వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా ఆపు నీ గొప్పలే గొప్ప నా విప్పలెట్ట రంగరంగా ప్రేమరాగం తీమతాళం జంట కచేరి చేస్తుంటే యోగం మాయ రోగం అంత కట్టేసి పోతుంది వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా ఆపు నీ గొప్పలే గొప్ప నా విప్పలెట్ట రంగరంగా ప్రేమరాగం తీమతాళం జంట కచేరి చేస్తుంటే యోగం మాయ రోగం అంత కట్టేసి పోతుంది వాన వాన వెన్నెల వాన కురవని కురవని నే నిలువున కరగని పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని తడిసి తడిసిపోని ముడి బిగిసి బిగిసిపోని చిరు చిరు పలుకుల చినుకులలో బిర బిర పరుగుల వరదలలో తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని
బంగారు కొండ. ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి కూడా తెల్లవారు రాత్రి తప్ప పడుకున్నప్పుడు తప్ప మిగతా టైంలో అంత కదా అయితే చదువు లేకపోతే డాన్స్, సంగీతం వచ్చు, వైలిన్ వాయిస్తుంది. తను డాన్స్ నేర్చుకుంది, డాన్స్ నేర్పిస్తుంది. బాల వికాస్ పిల్లలందరికీ కూడా ఈశ్వరమ్మ డే అంటే వెనకాతలు ఉండి రాత్రి లేదు పగలు లేదు, ఆ కాళ్ళు కాదు అవి రోళ్ళు ఇలాగ వెయ్యదు. ఒక్క క్షణం కూడా నాకు కాళ్ళు నొప్పడుతుంది, నేను కూర్చోనా. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ హర్ ఇస్ అమ్మవారిగా తను కానీ వేస్తే వెంట్రుకలు నెక్క పొడుచుకోకుండా ఎవ్వరికి ఉండదని నేను దావా చేసి చెప్తాను. ఎంత బాగుంది ముద్దుకుమ్మ, అట్టాగ చూడకమ్మ, కందిపోతుంది కన్నె జన్మ. పుచ్చర కోనలోన కన్ను చిక్కుకుంది, రక్షించు నన్ను చప్పున. గుప్పిళ్ళు దాటుతున్న గుట్టు గుప్పు మంది, కవిసి కట్ట కప్పన. అందాల ఆడబొమ్మ, ఎంత బాగుంది ముద్దుకుమ్మ. అట్టాగ చూడకమ్మ, కందిపోతుంది కన్నె జన్మ. రంగు రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఏంటిరా. పైన లేని వెన్నెలంత నేల మీదకొచ్చినట్టు ఉంటే చూడవా. మంచువాన నన్ను ముంచనంట, వాన విల్లు మీద ఇల్లు కట్టెనెవ్వరంట. ఈ లోకమంతా నిన్ను చూసనంట, ఏ దిష్టి నిన్ను తాకకుండా ఇంటిలోనే దాచుకుంటా. రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఏంటిరా. ఆ పైన లేని వెన్నెలంత నేల మీదకొచ్చినట్టు ఉంటే చూడవా. చిన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దారిలో. ఏ ఊహలో ఇలా తేలవే అలా, వింతలెన్నో చూపుతాను నాతో ఇలా. చిన్ని గుండెలో అన్ని ఆశలా ఇంకా ఎన్ని దాచినావో దారిలో. నా ఊహలో ఇలా తేలవే అలా, వింతలెన్నో చూపుతాను నింగి నేల అయ్యలే ఇలా. మన్మథుడా నీ కళ కన్నా, మన్మథుడా నీ కథ విన్నా, మన్మథుడంటే కౌగిలిగా, మన్మథుడే నా కావలిగా. నన్ను పారేసుకున్నాలే ఇప్పుడు తెలియక, నీళ్ళు కన్న తొలినాడే దేహం కదలక. ఊహలలో అనురాగం ఊపిరి వలపే. మన్మథుడంటే కాగిలిగా, మన్మథుడే నా కావలిగా. నగువగా పుట్టిన జన్మ ఫలితమీనాడు తెలిసి, మత్తుగా మెత్తగా మనసు గెలిచిన తోడు కలిసి, ఎదగలో
మన్మథుడి నా ప్రాయముగా మన్మథుడి నా ప్రాణముగా మన్మథుడి నా ప్రణయమని మన్మథుడి నా ఇష్టమని చుక్క పొద్దులు పెంచు ముత్తాటలా ఒక్కని ముందు మాట సిగ్గుని పరువనా నా పడక తింటికి నీ పేరే పెట్టనా నీకే రాసిస్తాలే నీకేదరా ఆఖరి వరకు నీతో నా కలవా నా ప్రేమ అందం నీకే రాసిస్తాలే నీకేదరా ఆఖరి వరకు నీతో నా కలవా నా ప్రేమ నచ్చావే నచ్చావే లోంది మనసి నిమిషం ఏదైనా ఏమైనా వేచున్నానే చిన్నవాడి నీ కోసం చిన్నవాడి నీ కోసం మాటలని నీ కోసం మౌనమంతా నీ కోసం लागे लागे रे सावरे लेते रहो जिया का ये गाँव रे मनवा लागे रे सावरे लिखला मैंने जिया का है दाव रे मुसाफिर हूँ मैं दूर का दीवाना हूँ मैं धूप का मुझे ना भाए चांदे రాధే గోవిందా ప్రేమే పుట్టిందా కసిగారమ్మంటూ కబురెట్టిందా కృష్ణ ముకుంద కన్నే కిష్టిందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుష వరస ఇహ కలిపేయమంట మృదు వదన మతినై పరిపాలించాలా చలో హద్దులకు మూతులు పెస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చాబమ్ము అనసూయమ్మ రాధే గోవిందా ప్రేమే పుట్టిందా కసిగారమ్మంటూ కబురెట్టిందా కృష్ణ ముకుంద కన్నే కిష్టిందా జడతో నా మనసు లాగేసిందా
सरासरी ताकत सुखे मरे काने हटा बेटी डोलन ट्रंप का ना वाटेंगे चर बाबा दे అన్న నేను తాకితే పాట పాడింది అదే నేను తాకితే తెలుసు చెప్పల పోలీసు తుమ్ముతూ చేస్తాను వీటికి డాన్స్ పోలీసు వీటికి క్లాస్ కండి సెట్ కంప్యూటర్ పక్కనే అందుకే నేనంటే గట్టి డాగ్ ఏం చూసినా సోషల్ మీడియాలో అందుకే ఫారెన్సిక్ కాల్స్ రాత్రి రైతే తాకం చూపిన పొద్దునైతే నాకు కొడతారా ఓకేనా ఓకేనా मिला के आ जाओ सारे मूड बना के पूछो तो थोड़ा रंग बना के अन्ना के जैसा चश्मा लगा के मुझको नाक में लस्सी मिला के आ जाओ सारे मूड बना के रजनी don't miss that chance रजनी don't miss that chance సింపిరి చుట్టదాన్ని సెవలిరకల చుట్టదాన్ని చేతులెక్కి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టదాన్ని నేను టంటి టంటాడదాన్ని కాదు బాబు పల్సరు బైకు మీద రార బాబా నేను టంటి టంటాడదాన్ని కాదు బాబు పల్సరు బైకు మీద రార బాబా దాన్ని కాదు బాబు పిల్లవాగానే నేను రాను బాబా నేను తండ్రి కంటాడదాన్ని కాదు బాబు పిల్లవాగానే నేను రాను బాబా ఏ పార్టీకొచ్చి అయ్యి పర్లేదంటూ నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం ఏదో గ్రహం
కుదురుతుంది మనిషన్న సకల పోషణ అంటూ లేకుంటే గడపై ఫన్నే లేకపోతే మాడి పోట నీలో ఫిలమెంటే ఆరింటికోసారి ఏడింటికోసారి పావుటకు పదింటికోసారి పడుకుంటే ఓసారి మెలుకుంటే ఓసారి ఎండుతో కూర్చుంటే ఓసారి ఏళ్ళు తొక్కుతుంటే ఓసారి ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి ఓసారి నువ్వు పక్కనుంటే ప్రతి ఒక్కసారి వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండాయి ఫీలింగ్స్ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గచ్చ కడితే నిద్రపోత నిండు రాత్రి కుర్చీని మాట్లాడేది కుర్చీని మాట్లాడేది ఇంకా కొంచెం పెంచనా చూపులతో గుచ్చి గుచ్చి గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోడైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోడైపోయానే ఈ కళ్ళు పేలిపోను చూడకే మేరే
రాకా కాసి నువ్వే పైటేసి అట్లా గోవేస్తే చెట్టు మీద మ్యాంగోలా చాకొచ్చి మ్యాంగో కోస్తే పులేసిపోతే గన్నే కొట్టాబట్టే పులేసిపోతే ముట్టే పెట్టాబట్టే Gangnam Style. 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 선호해 낮에는 너만큼 따사로운 그런 선호해 커피 식기도 전에 원샷 때리는 선호해 밤이 오면 심장이 터져버리는 선호해 그런 선호해 아름다워 사랑스러워 그래 너 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 시끄럽다 할 때까지 가볼까 오빤 강남스타일 It's a family party. It's a family party. It's a family party. It's a
ना देखा चिकनी चमेली देखी चिकना कमी ना देखा चांदने चिडर होके मेरी बात तेरी बात ज्यादा बातें बुरी बात थाली में कटोरा लेके आलू भात पूरी भात मेरे पीछे किसी ने रिपीट किया तो साला मैंने तेरे मुंह पे मारा मुक्का ठहरना जानना अब तो क्या बुरा क्या भला है फर्क पहचानना खुद पकड़ के खड़ा है कम वक्त छोड़ना जानना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल मारे ना बदतमीज दिल बदतमीज दिल बदतमीज दिल मारे ना लगी भाई आके बता रहा हूँ तो यहाँ इल्ले फिकर आजा इधर बीट पे लगा ले तू ठुमका 1 2 3 4 get on the dance floor मन मंदिर में जिंगल बिल हो जाए तेरा हसीन चेहरा मेरे लो लेके रात बनवा ये तेरा नाचे डिंग 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 तू फ्लोर पे जब घर आई येलो येलो बड़ी सॉलिड मस्ती चाहिए हेलो हेलो तू मुझे लिंब लगाए येलो येलो कंट्रोल करो मेरे भाई
को जुड़ा